హాయ్ అండి, బాయ్ అండి. నమస్తే. కృష్ణకాంత్ పార్క్ వచ్చాను. చూసారు కదా, కృష్ణకాంత్ పార్క్ వచ్చాను. హ్యాపీ అండి. ఇంటర్వ్యూ తీసుకున్నారు. చాలా చాలా సంతోషం. ఏదో టైం పాస్ అండి, మనసు బాగోక వచ్చాను, కూర్చున్నాను. బయటే కూర్చున్నానండి, లోపలికి కూడా వెళ్ళలేదు. ఈ లోపల ఇంటర్వ్యూ తీసుకున్నారు. హ్యాపీ. ఏది ఇది గొప్పవి వచ్చామండి. ఇక్కడ కూడా నేను పీస్ మిఠాయి అమ్మానండి. నేను అమ్ముతా అంటే అందరూ కూడా వచ్చి కొనుక్కున్నారు. నలుగురు వచ్చి కొనుక్కున్నారు. చాలా చాలా సంతోషం అండి. సరేనండి, నొప్పేసింది. హ్యాపీ. ఇలా వస్తే మనకు మనసు తృప్తిగా ఆనందంగా ఉంటుంది. ఫ్యామిలీలో ఏడిపించేస్తున్నారండి. నన్ను బతకనే ఉండలేదు. నా బతుకు నేను 13 సంవత్సరాల నుంచి బతుకుతున్నానండి. ఒక పాప నెలకింతని కూడా నాకు ఇవ్వద్దండి. నా కష్టార్జితంతో నేను బతుకుతా అంటే ఇవాళ రకరకాల మాటలు, రకరకాల ఫోన్లు, అక్క చెల్లెల్ని పిలిచి నన్ను ఏదో మాట వరుసకి పిలవటం అండి. ఒకళ్ళు వస్తే గురకాయ వేసుకురమ్మంటాం, లేకపోతే అందరూ వెళ్ళిపోయాక ఫోన్ చేస్తాను అంటూ చేస్తున్నారండి. నేను అలా ఎప్పుడూ వెళ్ళనండి. నీతి నిజాయితీగా పిల్లల వెంకటరాజు గారి పాపనండి నేను. కాకపోతే నా పరిస్థితి బాగోక నేను ఇలా కష్టపడుతున్నాను. యూట్యూబ్లోకి వచ్చానండి. కూర్చునే కదండి ఒకళ్ళ ఇంటికి వెళ్ళి నేను పని మనుషుల సాటి ఏమీ చేయటం లేదు. హ్యాపీగా నా కాళ్ళ మీద ఇలా వీడియోలు చేసుకుంటాం. బంగారులో బతుకుతున్నానండి. ఒకళ్ళని ఆశించలేదు. 13 సంవత్సరాల నుంచి కూడా ఒక తమ్ముడు కానీ, ఒక అక్క చెల్లెలు కానీ, ఒక అమ్మ కానీ ఎవ్వరూ సాయం చేయలేదండి. కూతురు కానీ నా అంతటా నేను హ్యాపీగా బతుకుతున్నాను. సంతోషం అండి, చాలా చాలా సంతోషం. కానీ ఇప్పుడు కూడా ఫ్యామిలీలో ఏర్పడుతున్నారండి. నా పిల్లకి ఎక్కేస్తున్నారు. నా పిల్ల కూడా మారిందండి. తను కూడా అందరినీ పిలిచి నన్ను ఊరికే ఫోన్ చేయటం, లేదు అంటే అందరూ వెళ్ళాక వద్దు కానీ అంటం చేస్తుందండి. నాకు చాలా కోపం. నా కాలమే నేను నిలబడతానండి. మగవాళ్ళు లేక మా నాన్నగారి కోరిక. హ్యాపీగా బతుకుతానండి నేను. అలాగే బాగుండినప్పుడు ఎంతమంది అనుకున్నా నన్ను ఎవ్వరూ చూడరండి. నేను ఎంతమంది అనుకున్నా చేర్చికి ఇలా బతుకుతానండి. ఆకాశంలో పక్షులాగా హ్యాపీగా ఉంటానండి. మీరు కృష్ణకాంత్ పార్క్ వచ్చానండి ఇప్పుడు. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అలా నేను సంతోషంగా మాట్లాడతానండి. ఎవరిని కూడా నేను చెడ్డ ఉద్దేశంతో చూడను. నా వయసు ఎంతండి, 80 సంవత్సరాలు. కాకపోతే దేవుడిచ్చిన ఆరోగ్యం బాగున్నది కాబట్టి హ్యాపీగా ఉన్నానండి. ఇలాగ ఒక 45, 50లా ఉన్నాను. అందుకనేసి సంతోషం అండి. కానీ ఏదైనా సరే నేను యూట్యూబ్లో మాట్లాడితేనే కానీ ఒక పుట్టింటితో బాగా చెప్పుకున్నట్టుగానే మాట్లాడతానండి. ఏంటంటే మీరు అందరూ కూడా నా తోబుట్లు. తిట్టుకున్న వాళ్ళు తిట్టుకోండి, నన్ను ప్రేమించే వాళ్ళకి మాత్రం పాదాలు వందనాలండి. నాకు ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా, కనకం ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, కనుకోకండి. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఉంటాను. ఇప్పుడు కూడా నలుగురు అడిగారు. సరేనండి అన్నాను. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చూశారు కదా. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఓకే. చల్లగాలి చెప్తుంది చల్లగా నూరేళ్ళు ఉండమని, పిల్ల ఏది చెప్పింది ఏమని, పిల్ల పాపలతో మళ్ళీ మళ్ళీ రమ్మని, మళ్ళీ మళ్ళీ రమ్మని చల్లగాలి చెప్పింది చల్లగా నూరేళ్ళు ఉండమని, పిల్ల ఏది చెప్పింది ఏమని, పిల్ల పాపలతో మళ్ళీ మళ్ళీ రమ్మని, మళ్ళీ మళ్ళీ రమ్మని. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.